సో, ప్లీజ్ మీరు ఆర్డర్ కావాలి అంటే గనక షా నేను నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. సో, అప్పుడు మీకైతే తెలుస్తుంది. సో, నేను చూపిస్తున్నాను. చూడండి. సో, నేను ఒక గిన్నె కొలతతో చూపిస్తున్నాను. సో, మీరు ఇంటికాడ చేసుకోవాలన్నా సరే ఇదే గిన్నె కొలతతో అయితే చేసుకోండి సారీ. సో, ఇది శీకాకాయ అనమాట. చూసారా? ఇది మినిమమ్ మనకి 100 గ్రామ్స్ అనేది ఉంటది. 100 ఉండదు గానీ 60, 70 అట్లా ఉంటది. సో, ఇట్లా 50 గ్రామ్స్ తీసుకోండి. నేనిట్లా 50 గ్రామ్స్ శీకాకాయ తీసుకుంటున్నా. సో, అండ్ అదే కుంకుడుకాయ. కుంకుడుకాయ అనేది మనం 50 గ్రామ్స్ తీసుకుంటే కుంకుడుకాయ అనేది సీకాకాయ అనేది మనం 50 గ్రామ్స్ తీసుకుంటే, కుంకుడుకాయ మనం 100 గ్రామ్స్ తీసుకోవాలి. అంటే ఈ గిన్నె క్వాంటిటీతో డబల్ తీసుకోవాలి. ఇలా డబల్ తీసుకోవడం వల్ల మనకి ఫోమింగ్ వచ్చేది ఇదే కదా! ఇది మంచి క్వాలిటీగా ఉన్నది తీసుకోండి. సో, తీసుకోవడం వల్ల మనకి ఫోమ్ అనేది బాగా వస్తుంది. సో, ఇదన్నమాట. సో, లక్షి మాట్లాడకు. సో, ఇది కుంకుడుకాయ. కుంకుడుకాయ గూడా సేమ్ క్వాంటిటీతో ఏసుకోండి. ఇది కొంచెం ఇంకొక బౌల్ అనేది వేసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్‌గా లేవు. సో, ఫ్రెష్‌గా అయితే ఆర్డర్ వచ్చిందని జెప్పి నేనిప్పుడు 1 లీటర్ ఆర్డర్ అని జెప్పేసి నేను ఓన్లీ 1 లీటర్ వరకే నాకు దగ్గర అవైలబుల్‌గా ఉన్నది. సో, అవి మట్టుకే చేస్తున్నా. సరే. సో, ఇవేంటంటే ఆమ్లా. ఈ ఆమ్లా కూడా మనకి ఇవి 100 గ్రామ్స్ కదా! ఇప్పుడు 100 గ్రామ్స్ అయినయి. ఇవి 25 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. సో, ఆమ్లా. ఫస్ట్ అయితే ఇవి బాగా వాష్ చేయాలి. ఎందుకంటే ఇందులో డస్ట్ ఉంటే గనక పోతుంది. ఎందుకంటే ఇసుక కూడా ఉంటుంది. అండ్ డస్ట్ కూడా ఉంటుంది ఇందులో. సో, ఫస్ట్ అయితే ఇది వాష్ చేసుకొని వస్తాను. ప్లీజ్ లైన్‌లో ఉండండి. సో, చూసారా ఈ విధంగా వాష్ చేసేసాను. క్లారిటీగా ఉండట్లేదు. ఉందా మీకు వీడియో? ఒకసారి ఇటు కనిపిస్తుందా అండి వీడియో? వీడియో కనిపిస్తుందా? లైవ్‌లో ఉన్నవాళ్ళు ఒకసారి చెప్పరా? వీడియో అనేది కనిపిస్తుందా లేదా?